హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కుకీస్. ఈరోజు నేను మీకు పుల్లగా కారకారంగా తీగా ఉండేటటువంటి చామదుంపల పులుసు అనేటటువంటిది సింపుల్ వేలో నేను మీకు చేసి చూపిస్తాను, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. వీటికి మీరు ముందుగా ఒక పావు కేజీ చామదుంపలు అనేవి తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకుని కుక్కర్లో తగిన నీళ్లు పోసుకుని ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని చల్లారాక ఈ విధంగా తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే టమాటాని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చీరుకోండి. కారం, ఉప్పు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆ పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకుని దోరగా వేయించుకోండి. ఈ విధంగా మనకి ఉల్లిపాయలు అనేవి వేగుతూ ఉన్నప్పుడు ఇందులో మనకి సన్నగా చీరుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వాటిని కూడా కలుపుకుంటూ వేయించుకోండి. ఆ తర్వాత తరిగిన టమాటాలను కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి మొత్తం వేగాక మనం కట్ చేసి పెట్టినాం కదండి చామదుంపలు, ఉడికించుకుని వాటిని కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ నూనెలో వేయించుకోండి. ఈ విధంగా మనకి వేగాక రుచికి సరిపడ ఉప్పు, అలాగే రుచికి సరిపడ కారం కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని 1 నిమిషం పాటు కలుపుకోండి అటు ఇటు. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు తీసాం కదండి మనం, ఆ గుజ్జును కూడా వేసుకుని ఈ చింతపండు గుజ్జు మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకుంటూ అటు ఇటు ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ గుజ్జులో. ఇప్పుడు మనం ఇందులో ఉడకడానికి సరిపడా నీళ్ళు అనేవి మనకి పోసుకొని ఉడికించుకోండి. ఈ కన్సిస్టెన్సీ మీ ఇష్టం, మీకు ఎన్ని నీళ్ళు కావాల్సిన నీళ్ళు పోసుకొని చిక్కదనం బట్టి వేసుకోండి. ఇందులో మనకి ఒక 2 చిన్న సైజు బెల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఏదైతే రుచిని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి పులుసు అనేది. చూసారా, నాకైతే ఇంకో 2 నిమిషాలు దగ్గర ఉడకాలనిపించింది. దింపే ముందు కొద్దిగా కొత్తిమీర అనేవి వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ నీళ్ళన్నీ కూడా మనకు దగ్గరికి వచ్చేస్తే అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. చివరిగా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి పుల్లగా కారకారంగా ఉండేటటువంటి చామదుంపల పులుసు అనేటటువంటిది రెడీ. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. దీన్ని మీరు వేడివేడి అన్నంతో కనుక తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఈ కాంబినేషన్ కనుక నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు మన ఛానల్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటా, బాయ్.